విరబూసిన పువ్వులతో మల్లె చెట్టు సువాసన వెదజల్లుతుంది. ఆ సువాసన కేవలం నాకే అందిస్తుందా? ఓ, సద్గురువు వస్తున్నారు కాబట్టి సువాసన వెదజల్లుదాం అనుకుంటాయా? జీవం ఈ విధంగా నిర్మితమవ్వలేదు. సూర్యుడు కొంతమందికి మాత్రమే వెలుగునివ్వడు. చిరుగాలి కొంతమంది కోసమే వీయదు. సువాసన కేవలం ఎంపిక చేసుకున్న కొందరికే పరిమళించదు. అవి అందరికీ జరుగుతాయి, అవునా? మీలో ఉత్తమమైనది అందరికీ జరగాలా లేదా? ఎంచుకోకూడదు. అలా జరిగితే మీరు జిత్తులమారి వెధవా అని. జీవితంలో మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. మనం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి సంతోషకరమైన ముఖాన్ని చూపెడదామా? ఏం జరుగుతున్నా సరే, జీవిస్తున్నా, మరణం వచ్చినా, రోగం వచ్చినా, గాయమైనా మీరు సంతోషకరమైన ముఖాన్ని చూపెడతారా? చేయాల్సిందల్లా అదే.